హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 17 జూన్ 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. సో మనకి ఈ రోజు మన యొక్క కరెంట్ అఫైర్స్లో వచ్చేటప్పటికి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశం వార్తలో నిలిచింది. సో అది ఏంటి అంటే ఒడిస్సా రాష్ట్రం. సో ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో మెయిన్గా మనకి ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశం అంటున్నాం. సో అది ఏంటి అంటే, ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పండుగ. సో ఒక పండుగ అనేది మనకి వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనకి జస్ట్ పండుగ ఫెస్టివలే కదా, సో అన్ని రాష్ట్రాల వారీగా తీసుకోవచ్చు అంటారు. కానీ దేశవ్యాప్తంగా కాదు, మన యొక్క కేవలం ఈ యొక్క ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పండుగ, మనకు ఒక ఫెస్టివల్ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క పండుగకు సంబంధించి చూస్తే చాలా ఇంపార్టెంట్ అనేది మనకి ఒక ప్రత్యేకత అనేటువంటి సంతరించుకున్నటువంటి పండుగగా మనం ఈ యొక్క ఒడిస్సా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని చూడడం అయితే జరుగుతుంది. సో రజ పర్బ చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా సరే వార్తల్లో కనుక పండుగల నేమ్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక దానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం కానీ మనం చర్చించే టైంలో కనుక ఏదైనా సరే ఒక పండుగ కావచ్చు, ఏదైనా ఒకటి కానీ వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎందుకు అంటే మనం ఏదైతే చూస్తున్నామో ఆ యొక్క అంశం అనేది మనకు కనుక వార్తలో నిలుస్తుందంటే అది ప్రత్యేకమైనటువంటి అంశం అండ్ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఆ విధంగా తీసుకుంటే మనకి యొక్క రజ పర్బ పండుగ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పండుగగా చెప్పుకోవచ్చు. సో ఇది ఒక గిరిజన పండుగ, చాలా ఇంపార్టెంట్. గిరిజనులకు సంబంధించినటువంటి ట్రైబల్స్కి సంబంధించినటువంటి ఒక పండుగ అని చెప్పవచ్చు. సో కానీ ఆ యొక్క రాష్ట్రం మొత్తం కూడా జరుపుకుంటుంది. అంటే కేవలం ఇది ఒక గిరిజనులు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సెలబ్రేట్ చేసేటువంటి ఒక పండుగ. అందుకే దీన్ని ప్రత్యేకమైనటువంటి పండుగ అని కూడా చెప్పవచ్చు. సో మెయిన్గా చూస్తే మనకి ఈ యొక్క రజ పర్బ దేనికి సంబంధించింది. సో ఈ యొక్క రజ పర్బ గురించి నిన్నటి రోజున మనకి మన యొక్క ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోదీ గారు కూడా దీనికి సంబంధించి శుభాకాంక్షలు వెలువరిస్తూ వార్తలు నిలిచారు. సో మనకి ఈ యొక్క ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క రజ పర్బ పండుగ శుభాకాంక్షలు ప్రజలందరికీ అని చెప్పి వీరు తెలుపుతూ వార్తలు వెళ్ళడం అయితే జరిగింది. సో మెయిన్ గా తీసుకుంటే మనకి ఈ యొక్క రజ పర్బ పండుగ, సో దీనికి సంబంధించి చూస్తే మనకి భారత ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోదీ గారు శుభాకాంక్షలు తెలిపారంటే ఒక పెద్ద ప్రత్యేకమైనటువంటి ఒక పండుగగా దీన్ని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడేటువంటి యొక్క పండుగ రజ పర్బ. సో ఈ యొక్క రజ పర్బకి సంబంధించి చూస్తే ఎందుకు ఈ యొక్క పండుగను జరుపుకుంటారు అండ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని సారాంశం ఏంటి అంటే భూమాత ఆర్ భూదేవి. సో మనకి ఇక భూతల్లి అని చెప్పి అంటాం. సో భూమి తల్లి అంటే భూమాతకు కావచ్చు లేదా భూదేవికి సంబంధించినటువంటి ఒక పండుగ. లేదంటే మనం ఈ యొక్క పండుగని మరొక విధంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే ప్రతి ఒక్క స్త్రీకి సంబంధించినటువంటి ఒక పండుగ. సో స్త్రీ యొక్క ముఖ్యమైనటువంటి మూలం అని చెప్పవచ్చు. సో స్త్రీకి సంబంధించినటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి పండుగే మనకి యొక్క రజ పర్బ పండుగ. మెయిన్గా తీసుకుంటే ప్రతి స్త్రీకి సంబంధించినటువంటి పండుగ అని కూడా అంటాం. ఎందుకు ఇలా అంటాము అంటే కేవలం మనం తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పండుగకు సంబంధించి చూస్తే స్త్రీకి వచ్చేటువంటి ఒక ఋతుచక్రం. సో ఋతుచక్రం అనేది ఉంటుంది. సో 3 రోజుల పాటు ప్రతి ఒక్క స్త్రీ ఎదుర్కొంటున్నటువంటి ఒక ఋతుచక్ర సమయం అనేది మనకు ఉంటుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఆ యొక్క ఋతుచక్రానికి సంబంధించి భూమాత, సో భూదేవి అన్నాం. సో వారు కూడా స్త్రీ కనుక సో వారికి సంబంధించినటువంటి యొక్క ఋతుచక్రం పీరియడ్. సో ఆ యొక్క సమయం ఆ యొక్క మనకి మొత్తంగా 3 రోజులు అని చెప్తాం. సో ఆ యొక్క గుర్తుగా సో దీనిని మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో రజ పర్బ పండుగ. సో రజ పర్బ పండుగను 3 రోజుల పాటు ఈ యొక్క భూమాతకు సంబంధించి మనం ఈ యొక్క పండుగను సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఋతుచక్రంకి సంబంధించి సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఈ యొక్క పండుగ. సో దీనిని మొత్తంగా మనకి ఎన్ని రోజుల పాటు ఈ యొక్క పండుగను ఆచరిస్తారని, ఎన్ని రోజుల పాటు ఈ యొక్క పండుగను జరుపుకోవడం అనేది జరుగుతుంది అంటే సో మొత్తంగా తీసుకుంటే 3 రోజుల పాటు మనం ఈ యొక్క పండుగను జరుపుకోవడం అనేది జరుగుతుంది. సో ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క రజ పర్బ పండుగను మొత్తంగా 3 days అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే. సో ఈ యొక్క 3 days అంటాం. సో 3 days కి కూడా మనకి ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషాలిటీ ఉంది. సో ఆ యొక్క ప్రత్యేకత ఏంటి, సో మొదటి రోజు ఏంటి, రెండవ రోజు ఏంటి, మూడవ రోజు. ఈ యొక్క 3 రోజులకు సంబంధించి చూస్తే మనకి ఒక 3 విధాలైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పండుగగా చెప్పుకోవచ్చు. సో అది ఏంటి అంటే మనకి ఫస్ట్ డే వచ్చేసరికి పహలీ రోజా.
సో పహలీ రాజు అని చెప్పే ఒక పండుగ. అండ్ నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసరికి మనకి మిథున సంక్రాంత్. సో మిథున సంక్రాంత్ అని చెప్పి చెప్తాం. అండ్ థర్డ్ వన్ బాసీ రాజా. సో ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పేరుతోటి మనకి యొక్క పండుగను ఆచరించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా తీసుకుంటే మనకి ఈ 3 రోజుల పండుగ అనంతరం స్నానం ఆచరిస్తారు. అంటే మొత్తంగా తీసుకుంటే ఆ యొక్క భూమాతకు సంబంధించి ఏదో ఒక ప్రాంతాన్ని ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి ఆ కుటుంబం కూడా ఆ యొక్క ప్రాంతంలో వారి యొక్క పూజలను నిర్వహించడం అయితే జరుగుతుంది. సో 3 రోజుల పాటుగా మనకి 3 రోజులు అని చెప్పాం. పెహలీ రాజు అండ్ అదేవిధంగా మిథున సంక్రాంతి అని చెప్పి అండ్ బేస్ రాజా. సో ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఈ 3 రోజులు మనకి పూర్తయిన తర్వాత స్నానాన్ని ఆచరించేటువంటి ఒక ప్రక్రియ కూడా మనకి ఈ యొక్క రజపర్బ పండుగలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా చెప్పుకుంటాం. సో ఈ 3 రోజుల పాటు చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైనటువంటి ఒక అంశంతో వీరు నడపడం అనేది జరుగుతుంది. సో పిండి వంటలు కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, అలంకరణలు కావచ్చు, ఈ విధంగా రకరకాలైనటువంటి అంశాలతో ఈ యొక్క 3 రోజుల పండుగను సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఒడిస్సా రాష్ట్రం ఈ విధంగా ఈ యొక్క ఒడిశా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన పండుగ మనకి రజపర్బ పండుగ. ఇది ముఖ్యంగా భూమాత భూదేవికి సంబంధించినటువంటి ఒక పండుగ అని చెప్పి చెప్పొచ్చు. సో స్త్రీల యొక్క ఋతుచక్రం సమయంలో జరిగేటువంటి ఒక అంశం ఆధారంగా సో భూమాత గారికి సంబంధించి సో ఋతుచక్రానికి సంబంధించినటువంటి యొక్క 3 రోజుల పండుగని మనం ఈ యొక్క రజపర్బ అని చెప్పి చెప్తా. ముఖ్యంగా అభ్యర్థులు గమనించాలి, పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారు ఎటువంటి అంశాలు మనకి ఎక్కువగా రావచ్చు అంటే ఇటువంటి అంశాలు కనుక వార్తలు ఇస్తే కార్యక్రమాలు కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక అంశం కావచ్చు, దేని గురించి అయినా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఇస్తున్నప్పుడు దాని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా కూడా ఇటువంటి అంశాల పట్ల ఏ యొక్క అంశాలు బిట్లు అనేది అడగడం జరుగుతుంది అంటే రజపర్బ అనేది ఏ రాష్ట్రం యొక్క ముఖ్యమైనటువంటి పండుగ అని చెప్పి అడుగుతారు. ఒడిస్సా రాష్ట్రం. సో దీన్ని ఎన్ని రోజులు జరుపుకుంటారు అంటే 3 రోజులు. అంటే దీన్ని ఏ యొక్క ముఖ్యమైన ఉద్దేశంతో జరుపుకుంటారంటే భూదేవి ఆర్ భూమాత యొక్క సంబంధించినటువంటి ఒక పండుగ అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ యొక్క రజపర్బాని ఎన్ని రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారు, అది ఏవేంటివి అని చెప్పి అడుగుతారు. 3 days. పెహలీ రాజే అండ్ మిథున సంక్రాంత్ అండ్ అదే విధంగా తీసుకుంటే బేస్ రాజే. సో ఈ విధంగా ఈ యొక్క 3 అంశాలను సో ఈ యొక్క 3 కార్యక్రమాలను 3 రోజులుగా ఈ యొక్క పండుగను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అంశంతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పూర్తి స్థాయి ఆచరణతోటి ఒక సంప్రదాయంతో ఈ యొక్క పండుగను నిర్వహించడం అనేది ఆచరించడం అనేది జరుగుతుంది. సో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మొత్తము కూడా మనకి ఈ యొక్క మొత్తానికి ప్రతి ఒక్కరూ కూడా ఆచరించడం. సో ఆ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్నటువంటి పండుగ, సెలబ్రేట్ చేసుకోబడుతున్నటువంటి పండుగ అని చెప్పి చెప్పవచ్చు రజపర్బ పండుగ. సో ఈ యొక్క రజపర్బ పండుగకు సంబంధించి చూస్తే ఇది మనకి గిరిజనులకు సంబంధించినటువంటి పండుగ అయినప్పటికీ ఆ రాష్ట్రం మొత్తం కూడా సో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడేటువంటి ఒక పండుగ అని చెప్పి చెప్పవచ్చు రజపర్బ పండుగ. సో గాయస్ ఇది మనకి ఈ యొక్క ఫస్ట్ టాపిక్ రజపర్బ పండుగకు సంబంధించి ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశం. ఈ యొక్క అంశంతో మనకి యొక్క ఒడిస్సా రాష్ట్రం అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఈ రోజు మనకి యొక్క కరెంట్ అఫైర్స్ లో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే హజ్ యాత్ర. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క ఇస్లాం మతానికి సంబంధించినటువంటిది అని చెప్పి చెప్పొచ్చు. సో హజ్ యాత్ర అని చెప్పి చెప్తాం. ఇస్లాం అనే ఒక పవిత్ర మతానికి సంబంధించినటువంటి ఒక అంశం మనకి ఈ యొక్క హజ్ యాత్ర. సో ఈ యొక్క హజ్ యాత్ర ఎందుకు అంటే మరి ముఖ్యంగా దీనికి సంబంధించి చూస్తే ఈ యొక్క హజ్ యాత్ర అనేది ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఒక యాత్ర అని చెప్పి చెప్పవచ్చు. సో మొత్తముగా మనకి ఈ యొక్క హజ్ యాత్ర అనే అంశంలో సో మెయిన్ గా తీసుకుంటే 5 నిబంధనలు సో 5 మనకి నియమాలు అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఆ యొక్క 5 నియమాలు అనేది మనకి అత్యంత ఇంపార్టెంట్ నియమాలుగా మనం దీన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క 5 నియమాలు ఏంటి అంటే మనకి ముఖ్యంగా తీసుకుంటే అల్లా యందు విశ్వాసం ఉంచాలి. అండ్ నెక్స్ట్ నమాజ్ అనేది మనకి ప్రతిరోజు కూడా 5 సార్లు చేయాలి. సో 5 సార్లు మనకి యొక్క నమాజ్ అనేది చేయాలి అని చెప్తున్నారు. సో మనకి తీసుకుంటే 5 సార్లు మనకి వివిధ రకాలైనటువంటి పేర్లతోటి పిలవడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క 5 పేర్లు ఏంటి అంటే మనకి అసర్, బజర్, సంకర్, బకరీద్, ఈషా. సో ఈ యొక్క 5 పేర్లతోటి ఈ యొక్క 5 యొక్క సమయాలలో మనకి యొక్క మొత్తముగా దీన్ని వివరించడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క నియమాలలో ఈ యొక్క నియమము కూడా ఒకటిగా తీసుకుంటాం. అండ్ అదే విధంగా తీసుకుంటే ప్రతి సంవత్సరం 8వ మాసంలో ఉపవాసం ఉండాలి. సో 8వ మాసం వచ్చేసరికి మనకంటే రంజాన్ మాసం అని చెప్తాం. సో ఆ యొక్క మాసంలో ఉపవాసం అనేది చేపట్టాలి అని చెప్పే ఒక అంశం, అది కూడా ఒక నియమముగా ఈ యొక్క 5 నియమాల్లో ఒక నియమంగా మనం దీన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ అదే విధంగా సంపాదించినటువంటి సంపాదనలో దాన ధర్మాలు చేయాలి.
సో కూడబెట్టుకోవడం కాకుండా వారి యొక్క సంపాదన ఎంతైతే ఉంటుందో దానిలో దాన ధర్మాలు, సో దాతృత్వం కలిగి ఉండాలి అని చెప్తా. నిన్నటి రోజున కూడా చూసాం, మన యొక్క దాతృత అనే ఒక అంశంతో ఒక ఇండెక్స్ కూడా వార్తలు నిలిచింది. సో ఆ విధంగా తీసుకుంటే దాతృత కలిగి ఉండాలి. అండ్ అదే విధంగా తీసుకుంటే హజ్ యాత్ర, సో వారి జీవిత కాల వ్యవధిలో మొత్తములో కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒకసారి మనకి ఎప్పుడో ఒకసారి సో తమ జీవిత పయనం అనంతరం లోపల ఈ యొక్క హజ్ యాత్రను పాటించాలి. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క హజ్ యాత్ర అని చెప్పే ఒక అంశం. సో మనకు తీసుకుంటే ఇస్లాం మతస్థులు ఉన్న వారు ఎవరైతే ఉంటారో సో వారి యొక్క జీవితం మొత్తము సంబంధించినటువంటి సో వారు బ్రతికినంత కాలంలో ఏదో ఒక సమయంలో ఈ యొక్క హజ్ యాత్రను దర్శించి సో ఆ యొక్క 5 నియమాలను పూర్తి చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ థింగ్ గా చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే ఈ హజ్ యాత్ర అనేది నిర్వహించబడుతుంది ప్రతి సంవత్సరము కూడా మనకి. సో ఈ యొక్క హజ్ యాత్ర అనేది సో ప్రతి ఒక్కరూ కూడా ఈ హజ్ యాత్రలో పాల్గొని సో వారి యొక్క నియమాల ప్రకారంగా తీసుకుంటే ఆ యొక్క హజ్ యాత్రను పూర్తి చేయాలి అని చెప్పి వివరించారు. సో ఇవి మనకి యొక్క 5 నియమాలు. సో మెయిన్ గా తీసుకుంటే మనకి ఈ రోజు మన కాన్సెప్ట్ వచ్చేసరికి ఈ యొక్క హజ్ యాత్ర. సో ఈ యొక్క 5 నియమాలలో ఒక నియమమైనటువంటి పాటించవలసినటువంటి ఒక నియమమే మనకి ఈ యొక్క హజ్ యాత్ర అని చెప్పవచ్చు. సో ఈ యొక్క హజ్ యాత్రని చెయ్యాలి. సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా సో ఆ యొక్క మతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క 5 నియమాలలో ఒక నియమైనటువంటి ఈ యొక్క హజ్ యాత్రను వారి జీవిత కాల వ్యవధి లోపల దాన్ని పూర్తి చేయాలి అని చెప్పడం అయితే జరిగింది. సో ఇది కూడా మనకు ఒక నియమంగా నిర్ధారించవచ్చు. ఇది మనకి తీసుకుంటే ఈ యొక్క హజ్ యాత్రని ఎక్కడ అంటే సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఈ యొక్క హజ్ యాత్ర అనే ఒక ప్రాంతంలో సో దీనిని మనం ఈ యొక్క దాన్ని టచ్ చేయాలి. సో మొత్తముగా తీసుకుంటే దాని యొక్క నియమాల ప్రకారంగా తీసుకుంటే ఈ యొక్క హజ్ యాత్రను దర్శించాలి అని చెప్పి వెలువరించడం. సో ఈ యొక్క దీనికి సంబంధించి మన భారతదేశం ఒక హజ్ యాత్రకు సంబంధించి ఒక కమిటీని కూడా వెలువరించడం అయితే జరిగింది. సో ఆ యొక్క అంశంతో వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ మనకి 2000 years లోనే మనకి ఈ యొక్క హజ్ యాత్రకు సంబంధించి ఈ యొక్క సౌదీ అరేబియాను దర్శించడం కోసం కావచ్చు, ఈ యొక్క హజ్ యాత్ర కోసంగా భారత ప్రభుత్వం ఒక కమిటీని కూడా నిర్ణయిస్తూ వార్తలు నిలిచింది. హజ్ యాత్ర కమిటీ అని చెప్పవచ్చు. సో హజ్ యాత్ర కమిటీ అనే ఒక కమిటీని కూడా ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క హజ్ యాత్ర అనేది మనకి ఈ యొక్క అంశంలో భాగం. సో ఈ యొక్క 5 నియమాలలో ఒక నియమమైనటువంటి ఈ యొక్క హజ్ యాత్రకు సంబంధించి ఒక కమిటీని కూడా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎందుకు అంటే ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో ప్రస్తుతం మనకి జనాభా అనేది అత్యధికంగా పెరిగిపోవడం వల్ల సో ముందుగా మనకి ఒక కమిటీల ద్వారా సో ఎవరైతే వెళ్ళాలి అని నిర్ధారించుకున్నారో సో వారు దానికి సంబంధించి మొత్తముగా వారుగా కాకుండా ఒక పర్మిషన్స్ యొక్క కమిటీ ఆధ్వర్యం ద్వారా నిర్వహించబడేటువంటి ఈ యొక్క యాత్రకే మనకు సంబంధించి చూస్తే హజ్ యాత్ర. సో హజ్ యాత్రకు సంబంధించి ముందుగానే ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. సో మనకి ఈ యొక్క సౌదీ అరేబియాలో దీనికి సంబంధించినటువంటి ఒక అంశం అనేది మనకు ఉండడం అయితే జరుగుతుంది. సో వారి జీవిత కాల వ్యవధి లోపల మనకి యొక్క హజ్ యాత్రను చేయాలి అని చెప్పి సో ఆ యొక్క హజ్ యాత్రకు సంబంధించి మనకి భారత ప్రభుత్వం హజ్ యాత్ర కమిటీని ఏర్పాటు చేసింది. సో ఈ యొక్క కరోనా కట్టడి కాలంలో ముఖ్యమైనటువంటి అంశం. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి హజ్ యాత్ర అనేటువంటి ఒక అంశానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే జలగావ్. సో జలగావ్ బనానా అని చెప్పే ఒక అంశం మనకి వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో తరచూ వార్తలు ఇచ్చినటువంటి అంశాల్లో మనకి ఈ యొక్క ట్యాగ్ కలిగినటువంటి అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటాం. జలగావ్ బనానా అని చెప్పే ఒక అంశం మనకి వార్తలు ఇస్తుంది. సో GI ట్యాగ్ కలిగినటువంటి బనానా చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో ఈ యొక్క ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కి సంబంధించి ఈ యొక్క పంటలకు సంబంధించి ఈ యొక్క ఫ్రూట్స్ కి సంబంధించి ఇటీవల కాలంలో చూసాం షాహీ లిచీ ఫ్రూట్ అని చెప్పి. అండ్ అదే విధంగా తీసుకుంటే మనకి సపోటా అని చెప్పి, గోండ్వానా సపోటా అని చెప్పి. సో ఈ విధంగా తీసుకుంటే అత్యంత తీపికరమైనటువంటి సపోటాని కూడా చూసాం. ఈ విధంగా మనకి విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 10 days లోని ఈ యొక్క అపెడాకి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క పంటలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఈ యొక్క ఫ్రూట్స్ కి సంబంధించి కావచ్చు, ఇటువంటి అంశాలను మనం ఎక్కువగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఆ యొక్క అంశంలో మరొక భాగమైనటువంటి ఈ రోజు జలగావ్ బనానా అని చెప్పే ఒక ఫ్రూట్ మరొకసారి వార్తలో నిలిచింది. సో మనకి ఈ యొక్క ఫ్రూట్ సో జలగావ్ బనానా సో ఈ యొక్క ఫ్రూట్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మనకి మహారాష్ట్ర.
చాలా ఇంపార్టెంట్ మనకి మహారాష్ట్రకి సంబంధించినటువంటి జలగావ్ బనానా ఈ రోజు జిఐ ట్యాగ్ పేరిట వార్తలో నిలిచింది. సో దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేస్తూ వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఈ యొక్క సపోటాలు ఇవన్నీ కూడా యూకేకి ఎగుమతి చేస్తూ అపెడా అనే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయని చెప్పి మనం ఇటీవల కాలంలో చూసాం. ఆ విధంగానే ఈ యొక్క జలగావ్ బనానా అనేది దుబాయ్కి, సో దుబాయ్ అనే ప్రాంతానికి, సో ఇది మనకి ఎక్స్పోర్ట్ చేయబడుతూ వార్తలో నిలిచింది. సో దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఈ యొక్క జలగావ్ బనానా అనేది వార్తలో నిలవడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఇటీవల కాలంలోనే చూసాం. వీటన్నిటికీ కూడా మనకి వాణిజ్య వ్యాపారాలకు సంబంధించి కనుక ఏదైనా అంశం వార్తలో నిలిస్తే ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అంశం అనేది వెలువరించబడింది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అనేటువంటి వారి యొక్క మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది మనకి నిర్వహించబడడం అనేది జరిగింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ తీసుకుంటే దీనికి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రిగా ఎవరి విధులను నిర్వహిస్తున్నారు అంటే పీయూష్ గోయల్. సో మనకి మెయిన్గా తీసుకుంటే మనకి యొక్క మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పీయూష్ గోయల్ గారు వాణిజ్య వ్యాపారాలకు సంబంధించి మంత్రిగా విధులను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి వీరుగా మనకి చెప్పుకోవడం. సో దీనికి సంబంధించి మనకి ఒక సంస్థను కూడా మనం ఇటీవల కాలంలో చూసాం. అపెడా, అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ అథారిటీ అని చెప్పవచ్చు. అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ అథారిటీ. సో చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ఎక్స్పోర్ట్ అథారిటీ. సో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి లేదా మరొక దేశానికి ఫుడ్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక అంశమే మనకి ఈ యొక్క సంస్థనే మనకి ఈ యొక్క అపెడా సంస్థ, అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పొచ్చు. సో ఎక్స్పోర్ట్ అథారిటీ అని కూడా చెప్తాం. సో దీనిని నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఏది అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పీయూష్ గోయల్ గారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రిగా విధులను నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పీయూష్ గోయల్ గారు దీనికి సంబంధించి కమిటీకి మెయిన్ ఒక చీఫ్ ఒక మంత్రిగా విధులను నిర్వహిస్తున్నారు. సో చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో వస్తున్నట్టుగా చూస్తే మనకి ఎక్కువ శాతం ఈ యొక్క ఫ్రూట్స్కి సంబంధించి సో జిఐ ట్యాగ్ కలిగినటువంటి ఫ్రూట్స్ ఒక చోట నుంచి మరొక ప్రాంతానికి ఎక్స్పోర్ట్ చేయబడుతూ అపెడా అనే ఒక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఒక కార్యక్రమం అనేది ఇటీవల కాలంలో మనకి తరచూ వార్తలు నిలిచింది. సో ఆ విధంగా ముఖ్యంగా చూస్తే ఈ యొక్క అపెడా సంస్థ అనేది ఈ యొక్క ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. సో సంస్థలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి కావచ్చు, ఏదైనా ఒక అంశం వార్తలు నిలిస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏది అంటే ఈ యొక్క అపెడా అనే ఒక సంస్థ కనుక వస్తే, సో ఆ యొక్క అపెడా సంస్థ ఫుల్ అబ్రివేషన్ ఏంటి? అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ మనకి యొక్క అథారిటీ అని చెప్పవచ్చు, ఫుడ్ ఎక్స్పోర్ట్ అథారిటీ. అండ్ అదేవిధంగా దీన్ని నిర్వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ ఏది అని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య వ్యాపారాలకు సంబంధించి సో మనకి పీయూష్ గోయల్ గారు. సో ఈ యొక్క అంశాలకు సంబంధించి చూస్తే ఇటువంటి ఫ్రూట్స్ కి సంబంధించి కానీ ఏదైనా జిఐ ట్యాగ్ కలిగినటువంటి ఒక ఫ్రూట్స్ అనేది మనకి ఇతర దేశాలకి ఎగుమతి చేయబడుతూ కనుక వార్తలు ఇస్తాయి. అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకి జలగావ్ బనానా అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క బనానాకి సంబంధించి ఇదే రాష్ట్రానికి సంబంధించి కూడా మనం చూసాం. సో అటువంటి అంశాలు కనుక వార్తలు ఇస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి మహారాష్ట్రకి సంబంధించినటువంటి జలగావ్ బనానాకి సంబంధించినటువంటి ఒక అంశం అపెడా అనే ఒక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అండ్ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మనకి వాణిజ్య వ్యాపారాల సంస్థ అయినటువంటి ఈ యొక్క సంస్థ ఆధ్వర్యంలో మనకి యొక్క మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడడం అనేది జరుగుతుంది. పీయూష్ గోయల్ గారు దీనికి ప్రస్తుతం మనకి మంత్రిగా విధులను నిర్వహిస్తున్నారు. సో ఇది మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నుంచి మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే వరి వంగడం. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వరి వంగడం అనేది వార్తలో నిలిచింది. మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ WGL 119 అని చెప్పి ఒక వరి వంగడం వరంగల్ ప్రాంతం అని చెప్పవచ్చు. సో ఈ యొక్క వరంగల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వరి వంగడం అనేది మనకి ఈ రోజు వార్తలో నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. RNR ప్రత్యేక వరి వంగడం అని చెప్పి ఇటీవల కాలంలో మనం చూసాం. RNR సంస్థ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వరి వంగడం తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది. ఆ విధంగా చూస్తే మనకి ఈ రోజు మరొక వరి వంగడం, ఒక నూతనమైనటువంటి వరి వంగడం అనేది వార్తలో నిలిచింది. WGL 119 అని చెప్పే ఒక వరి వంగడం. సో ఈ యొక్క వరి వంగడానికి సంబంధించి చూస్తే దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే బయో రైస్. ఈ యొక్క WGL అనేది ఒక బయో రైస్ కలిగినటువంటి ఒక
వరి వంగడం అని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. సో దీనికి సంబంధించి చూస్తే మనం ఇటీవల కాలంలోనే చూసాం, ఈ యొక్క వరి వంగడాలకు సంబంధించి తెలంగాణలో అత్యంత ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ ఏది అంటే మనకి ప్రొఫెసర్ జే శంకర్ యూనివర్సిటీ. సో ప్రొఫెసర్ జే శంకర్ యూనివర్సిటీ. సో ఈ యొక్క యూనివర్సిటీలో ఈ యొక్క WGL రైస్ అంటే మనకి యొక్క ప్రత్యేకమైనటువంటి వరి వంగడాన్ని రూపకల్పన చేస్తూ వార్తలను ఇచ్చారు. సో ఈ విధంగా సంస్థలకు సంబంధించి ఏదైనా అంశం కనుక వార్తలను ఇస్తే ఆ యొక్క సంస్థల పేర్లు కావచ్చు, అండ్ ఆ సంస్థ ఏ యొక్క ప్రాంతానికి సంబంధించింది, దాని ప్రధాన కార్యాలయం ఏంటి, ఇటువంటి అంశాలు కనుక నిలిచినప్పుడు ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. సో మెయిన్గా తీసుకుంటే WGL 119 అని చెప్పే ఒక ప్రత్యేకమైనటువంటి బయో రైస్ వరి వంగడం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ప్రొఫెసర్ జే శంకర్ గారు ఇక ప్రొఫెసర్ జే శంకర్ యూనివర్సిటీలో దీనిని నిర్వహించడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే దీనికి సంబంధించి మరొక అంశం ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ ప్రత్యేకత. సో ఈ యొక్క WGL లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి వరి వంగడం అంటే బీపీటీ రైస్. మన యొక్క బీపీటీ రైస్లు ఎలా ఉంటాయి, సో ఆ విధంగానే ఇది ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మరొకటి తీస్తే వర్షాభావ పంట అంటే వర్షం అనేది అంత ఇదిగా అంటే మరి ఎక్కువ శాతం అనేది మనకి ఈ యొక్క వర్షం అనేది లేకున్నా సరే ఈ యొక్క పంటలు అనేది పండుతాయి. సో ఒక సత్ఫలితాలను ఇస్తుంది. సో వర్షాభావ పంటలు అని చెప్పి వర్షాధారిత కాదు, వర్షాల మీద ఆధారపడి పండేటువంటి పంట కాదు. సో వర్షాభావ పంటలు అని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వరి వంగడం ఈ యొక్క WGL 119 అని చెప్పే ఒక అంశం, ఒక ప్రత్యేకమైనటువంటి వరి వంగడం మనకి ఈ రోజు వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి వరి వంగడానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. సో ఇది మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫ్రాన్స్లో ఒక కీలకమైనటువంటి ఒక నిషేధం అని చెప్పవచ్చు, ఒక కీలకమైనటువంటి ఒక నిర్ణయం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో మనకి తీసుకుంటే ఈ యొక్క June 17 నుండి సో బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల నిషేధం. సో బహిరంగ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో సో ఆ యొక్క ప్రాంతాల్లో మాస్కులను నిషేధించాలి. సో వారి యొక్క నిషేధం అని చెప్పే ఒక అంశంతో ఈ రోజు మనకి యొక్క ఫ్రాన్స్ దేశం వార్తలు నిలిచింది. ఎందుకు అంటే కరోనా కాలానికి సంబంధించి చూస్తే ఇటీవల కాలంలో ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం కూడా ఈ యొక్క మాస్కుల నిషేధాన్ని విధిస్తూ వార్తలు నిలిచింది. ఎందుకంటే ఈ యొక్క మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది పూర్తయిపోయింది. అండ్ అదేవిధంగా కరోనా మహమ్మారిని పారద్రోలామని చాలా వరకు కూడా ఈ యొక్క కరోనా కట్టడికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అండ్ దాని యొక్క కట్టుదిట్టమైనటువంటి దాన్ని అరికట్టేందుకు ఎన్నో ప్రక్రియలను కూడా చేపట్టింది. కాబట్టి ఆ యొక్క దేశం అనేది ఆ యొక్క కరోనా బారి నుంచి తప్పించుకుంది అని చెప్పే అంశంతో సో ఇజ్రాయెల్ దేశం మనకి ఈ యొక్క మాస్క్ ఫ్రీ అని చెప్పే ఒక అంశంతో ఇటీవల కాలంలోనే వార్తలు నిలవడం చూసాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి June 17 నుండి ఈ యొక్క బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల నిషేధం అని చెప్పే ఒక అంశంతో ఫ్రాన్స్ దేశం నిలవడం అయితే. సో చూసాం మనం మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ఫ్రాన్స్ దేశం అనేది మనకి ఈ యొక్క టూరిజం ప్లేస్ అని చెప్పి సో ఒక విశాలమైనటువంటి ప్రాంతం, అన్ని విధాలైనటువంటి సౌకర్యాలను కలిగినటువంటి ఒక దేశంగా చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా బహిరంగ ప్రదేశాల్లో వారికి సంబంధించి ఏవైనా మాస్కులు కనుక ఉంటే వాటిని నిషేధిస్తున్నామని చెప్పి ఒక అంశంతో ఈ రోజు వార్తలు వచ్చింది. అండ్ అదే విధంగా తీసుకుంటే ఏవైతే రద్దీ ప్రాంతాలు ముఖ్యంగా బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి అటువంటి ప్రదేశాల్లో మాత్రమే మనకి ఈ యొక్క మాస్కులను ధరించాలి. సో అది ఒక సేఫ్టీకి అని చెప్పే ఒక అంశాన్ని వెలువరిస్తూ వార్తలు ఇచ్చింది ఫ్రాన్స్ దేశం. అండ్ అదే విధంగా ఇంపార్టెంట్ థింగ్ మనం ఇటీవల కాలంలో 1 month బ్యాక్ కూడా చూసాం మనకి ఈ యొక్క ఫేస్ కవరింగ్స్ కి సంబంధించి. సో ఫేస్ కవరింగ్స్ కి సంబంధించినటువంటి ఒక అంశంతో ఫ్రాన్స్ దేశం మనకి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ అని కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే ఆ యొక్క ఫ్రాన్స్ దేశానికి సంబంధించి మనకి ఫేస్ కవరింగ్స్ పైన నిషేధాజ్ఞని విధిస్తూ మనకి ఆ రోజు ఈ యొక్క అంశం అనేది వార్తలు నిలిచింది. సో మన యొక్క రక్షణ పరమైనటువంటి అంశాలతో రక్షణ బాధ్యతలను చేపట్టాలనే ఉద్దేశంతో సో ఆ యొక్క దేశం అనేది మనకి టోటల్గా దాన్ని నిషేధించాలి, నిషేధ చట్టాన్ని కలిగించాలి అని చెప్పి ఒక అంశంతో మనకి ఫ్రాన్స్ దేశం ఇటీవల కాలంలో చూడడం అయితే. సో ఇది మనకి ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశం. సో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ నిషేధం ఫ్రాన్స్ దేశం తీసుకొచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి ఒక నిషేధ చట్టం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఫ్రాన్స్లో కలిగినటువంటి ఒక కీలకమైనటువంటి నిషేధ చట్టం, బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల నిషేధం అనే ఒక అంశంతో ఈ యొక్క
ఫ్రాన్స్ దేశం అనేది వార్తలు. ఇటీవల కాలంలో తరచూ వార్తలు ఇస్తున్నటువంటి దేశాలలో మనకి ఈ యొక్క ఫ్రాన్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో అటువంటి అంశాలు, సో తరచూ వార్తలు ఇస్తున్నటువంటి అంశాలు కనుక మనకి ఏవైనా ఉంటే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రాజెక్ట్ ఆక్సిజన్ ఫర్ ఇండియా. సో ప్రాజెక్ట్ ఆక్సిజన్ ఫర్ ఇండియా అని చెప్పి ఒక అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత మనం ఇటీవల కాలంలో చూసాం. ఈ యొక్క కరోనా కట్టడి కాలంలో ఎన్నో సమస్యలను మన భారతదేశం ఎదుర్కోవడం అయితే జరిగింది. ఇతర దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేయడం కూడా ఎందుకు అంటే మనకి ఇంపోర్ట్ చేసుకున్నామంటే ఆక్సిజన్ కొరత అనేది ఏర్పడడం వల్ల. సో మన భారతదేశంలో తీసుకుంటే ఆక్సిజన్ అనేది లేకపోవడం అండ్ ముఖ్యంగా ఈ యొక్క కొరత ఆక్సిజన్ ప్లాంట్స్ కావచ్చు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కావచ్చు, సో సరి అయినటువంటి యొక్క సదుపాయాలు లేకపోవడం వల్ల ఎంతో ప్రమాదకరమైనటువంటి ఒక సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. సో అటువంటి దానికి ముందుగానే పసిగట్టి మన భారత ప్రభుత్వం ఈ రోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఒకవేళ థర్డ్ వేవ్ కాడా మనకి కంటిన్యూ అయితే ఆ యొక్క సమయంలో కూడా ఎటువంటి నిషేధాలు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా దానిని జయించాలి. సో ఆ యొక్క థర్డ్ వేవ్ని జయించాలి అని చెప్పే ఒక అంశంతో మనకి ఈ రోజు ప్రాజెక్ట్ ఆక్సిజన్ ఫర్ ఇండియన్ అని చెప్పే ఒక అంశంతో మనకి ఈ రోజు ఒక ప్రభుత్వం అనేది వార్తలు నిలిచింది. సో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్స్కు మనకి ఈ యొక్క తయారు చేయాలి. సో ఆక్సిజన్ ప్లాంట్ సర్వీస్లను ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక అంశంతో ఈ రోజు మనకి వార్తలు వచ్చింది. ఆక్సిజన్ ప్లాంట్స్ కావచ్చు అండ్ అదేవిధంగా వెంటిలేటర్స్ కొరతను తీర్చాలి, బెడ్స్, ఇలా ప్రతి ఒక్కటి హాస్పిటల్లో కరోనా వ్యాధికి సంబంధించి ఏవైతే భారతదేశానికి కొరతలు ఉన్నాయో ఒక కొరతను మొత్తాన్ని కూడా త్వరలోనే త్వరితగతిన పూర్తి చేసి నెలకొల్పుతాము అని చెప్పి ఒక అంశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ ఆక్సిజన్ ఫర్ ఇండియా అనే ఒక అంశం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్, భారత ప్రభుత్వం చేత ప్రారంభించబడినటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. సో ఏవైతే ఉన్నాయో, సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కరోనా కాలంలో ఈ యొక్క ఆక్సిజన్ కట్టడి, సో ఈ యొక్క ఆక్సిజన్ వెంటిలేటర్స్ కావచ్చు, కాన్సన్ట్రేటర్స్ కావచ్చు, ఇటువంటి అన్నిటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసి మనకి ఈ యొక్క త్వరలోనే ఈ యొక్క దేశం నుండి ఈ యొక్క మహమ్మారిని పారద్రోలాలి అని చెప్పే ఒక అంశంతో ఈ యొక్క ప్లాంట్స్ని కావచ్చు, వెంటిలేటర్ ప్లాంట్స్ని కావచ్చు, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి అంశం, ప్రాజెక్ట్ ఆక్సిజన్ ఫర్ ఇండియా అని చెప్పే ఒక అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు వచ్చినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పవచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్. సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అని చెప్పే ఒక సంస్థ మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. ట్రైబల్, గిరిజన శాఖ మంత్రి అని చెప్పవచ్చు. సో గిరిజన శాఖకు సంబంధించినటువంటి ఒక అంశం. సో ప్రస్తుతం దీనికి మంత్రిగా విధులు నిర్వహిస్తున్న వారు ఎవరు అంటే అర్జున్ ముండార్ గారు. సో అర్జున్ ముండార్ గారు మనకి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ కి ఒక నూతనమైన మనకి ముఖ్యంగా మంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి వీరు. సో వీరికి సంబంధించి చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్ ఒక స్కీమ్ ని స్టార్ట్ చేశారు. సో అర్జున్ మండార్ గారు మనకి ఈ యొక్క గిరిజన శాఖకు సంబంధించినటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి వార్తలను ఇచ్చారు. అది ఏంటి అంటే ఒక స్కీమ్ ని స్టార్ట్ చేశారు, వాన్ అని చెప్పే ఒక అంశం. సో వాన్ అని చెప్పే ఒక అంశం, ఒక కార్యక్రమాన్ని ఈ రోజు మనకి ఈ యొక్క అర్జున్ మండార్ గారు మనకి ప్రారంభించి వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ట్రైఫెడ్ యొక్క ఫుల్ అబ్రివేషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఎక్కువగా కూడా మనకి వీటికి సంబంధించి ఫుల్ ఫామ్స్ అనేది అడగడం జరిగింది. ఏదైనా ఒక సంస్థకి సంబంధించి షార్ట్ కట్ ఫామ్స్ కంటే కూడా ఫుల్ ఫామ్ అబ్రివేషన్ అనేది ఇంపార్టెంట్. సో అటువంటి అంశాలు కనుక వార్తలు ఇస్తే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ట్రైఫెడ్, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్, చాలా ఇంపార్టెంట్. డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ట్రైబల్ మార్కెటింగ్ కోఆపరేషన్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఇండియా. సో ట్రైఫెడ్. సో ఈ యొక్క ట్రైఫెడ్ కి సంబంధించి ప్రస్తుతం మంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి గిరిజన శాఖ మంత్రి గారు, సో అర్జున్ ముండార్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి కీలకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి వార్తలు ఇచ్చారు. వ్యాన్ అని చెప్పే ఒక కార్యక్రమాన్ని వీరు ప్రారంభించి వార్తలు ఇచ్చారు. సో అది ఏంటి, ఎందుకంటే అటవీ ఉత్పత్తులకు సంబంధించి ఒక మార్కెటింగ్. సో చాలా ఇంపార్టెంట్, అటవీ ఉత్పత్తులకు సంబంధించి మార్కెట్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తూ వార్తలు ఇచ్చారు. సో ఇటీవల కాలంలోనే చూసాం, దేశంలో గిరిజన ఉత్పత్తులకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అవుట్లెట్స్ ని కూడా ఏర్పాటు చేసి మనకి వార్తలను ఇచ్చారు. ఈ విధంగా ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను ఈ యొక్క గిరిజన శాఖకు సంబంధించి అభివృద్ధి కోసం ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. సో ఎవరు అంటే అర్జున్ ముండార్ గారు మనకి ఆ యొక్క మంత్రి. సో మంత్రిగా విధులను మినిస్ట్రీ ఆఫ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించి మంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి వీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి వార్తలను ఇచ్చారు. సో ఇది మనకి ఈ రోజు వార్తలను ఇచ్చినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్
మంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అర్జున్ ముండార్ గారు. సో ఇది మనకి ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల్లో ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే యువశక్తి కరోనా. చాలా ఇంపార్టెంట్, యువశక్తి కరోనా ముక్త అభియాన్ అని చెప్పే ఒక అంశం. సో దీన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రం. సో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. సో ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. సో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ రోజు మనకి ఈ యొక్క యువశక్తి కరోనా ముక్త అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం మనకి ఈ యొక్క కరోనా కాలంలో యువతను మోటివేట్ చేసేందుకు గాను, వారికి చేయూతను అందించేందుకు గాను, వారి యొక్క మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు గాను, యువతకు మానసిక నైపుణ్యాన్ని నేర్పించేందుకు గాను ఏర్పాటు చేయబడింది మనకి ఈ యొక్క యువశక్తి ముక్త అభియాన్ అని చెప్పే ఒక కార్యక్రమం. సో ఇటువంటి కార్యక్రమాలు కనుక వార్తలు నిలిస్తే ఎవరి ద్వారా ప్రారంభించబడింది, ఎవరు ప్రారంభించారు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అండ్ ముఖ్యంగా వన్ మోర్ థింగ్, ఏ రాష్ట్రం. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి యువశక్తి కరోనా ముక్త్ అభియాన్ అనే ఒక కార్యక్రమం మనకి ఈ యొక్క ముఖ్యమైనటువంటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించి వార్తలు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు వచ్చినటువంటి అంతర్జాతీయ మరియు జాతీయ అంశాలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వార్తల్లో వ్యక్తులు. సో ఈ రోజు మనకి వార్తల్లోని వ్యక్తులకు సంబంధించి చూస్తే ఫస్ట్ పర్సన్ ముఖేష్ శర్మ గారు. సో ముఖేష్ శర్మ గారు ఐఐటి కాన్పూర్ కి సంబంధించి ఒక శాస్త్రవేత్త, ప్రముఖమైనటువంటి శాస్త్రవేత్తగా వీరు విధులు నిర్వహిస్తున్నారు. సో వీరికి సంబంధించి చూస్తే మనకి ఈ యొక్క కాన్పూర్ ఐఐటి తరచూ ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల్లో మనకి ఈ యొక్క ఐఐటి కాన్పూర్ని తీసుకోవచ్చు. నిన్నటి రోజున కూడా మనకి ఈ యొక్క ఐఐటీస్ అనేది చూసాం. సో ప్రతి 2 రోజులకు ఒకసారి కూడా మనకి ఈ యొక్క ఐఐటీస్ అనేది తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో ఈ విధంగా మనకి తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో దీనికి సంబంధించి చూస్తే మనకి ఈ యొక్క ఐఐటికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తగా నిలుస్తున్నటువంటి వీరు ఈ రోజు మనకి డబ్ల్యూహెచ్ఓలో ఒక గ్రూప్ కి నియామక ప్రక్రియను చేపట్టి వార్తలను ఇచ్చారు. ఏంటి అది అంటే మనకి డబ్ల్యూహెచ్ఓలో ఉన్నటువంటి గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ లో వీరు స్థానం సంపాదించి వార్తలను ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. సో అడ్వైజరీ గ్రూప్ కి సంబంధించి ఒక స్థానాన్ని సంపాదించినటువంటి వ్యక్తి వీరు మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఎవరు అంటే మనకి ఐఐటి కాన్పూర్ కి సంబంధించినటువంటి వ్యక్తి ముఖేష్ శర్మ గారు, ప్రముఖమైనటువంటి శాస్త్రవేత్త. సో ఈ విధంగా వీరు వార్తలు నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక పర్సన్ ఎవరు అంటే వినేష్ పగ్వాత్ గారు. సో వినేష్ పగ్వాత్ గారు సో చాలా ఇంపార్టెంట్ పర్సన్. మనం ఇటీవల కాలంలో చూసాం, మనం ఈ యొక్క మూవీకి సంబంధించి చూస్తే దంగల్ మూవీ. సో దంగల్ మూవీ మనం చూసాం. సో ఆ యొక్క దంగల్ మూవీలో ఆ యొక్క కాన్సెప్ట్ ఓరియంటెడ్ మనకి ఈ యొక్క చాలా ఇంపార్టెంట్ ఛాంపియన్షిప్ కి సంబంధించి. సో ఆ యొక్క ఛాంపియన్షిప్ కి సంబంధించి ఒక స్త్రీ మనకి ఆ యొక్క ఛాంపియన్షిప్ ని భారత స్వర్ణ పతాకాన్ని తీసుకురావడం అయితే జరిగింది. సో ఆ విధంగా మనకి ఈ యొక్క రెజ్లింగ్స్ కి సంబంధించి చూస్తే రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అని చెప్పవచ్చు. సో దానికి సంబంధించి భారత సంతతి మహిళ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి ఈ యొక్క వినోష్ పగ్వాత్ గారు. సో వీరికి సంబంధించి చూస్తే ఇండియాకి సంబంధించి 53 కేజీల ఉన్నటువంటి ఈ యొక్క రెజ్లింగ్ విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని మన భారతదేశానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి ఈ యొక్క వినేష్ పగ్వాత్ గారు. సో వీరు ఈ యొక్క మనకి పోలాండ్ ర్యాంకింగ్ సిరీస్ కి సంబంధించి యొక్క రెజ్లింగ్ పథకంలో 53 కేజీలకి భారత్కు స్వర్ణ పథకాన్ని సాధించి పెట్టారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పవచ్చు. సో ఇది మనకి వీరికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు మరొక ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే సరళ విద్యా నాగల్ గారు. సో ఆ యొక్క నేమ్ లోనే ఉంది మనకి వీరు ఏ దేశానికి సంబంధించిన వారంటే భారత సంతతి మహిళ గారు వీరు. సో మనకి సరళ నాగల్ గారు సో చాలా ఇంపార్టెంట్ పర్సన్. సరళ విద్యా నాగల్ గారు సో భారత సంతత మహిళ అయినటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ఒక ఫెడరల్ జడ్జిగా ఈ రోజు నియమితులై వార్తలను ఇచ్చారు. సో ఫెడరల్ జడ్జి అన్నాం. సో ఏ యొక్క ప్రాంతానికి అంటే ఫెడరల్ అనేటువంటి ఒక ప్రాంతానికి కనెక్టికల్ అనే ఒక కోర్టుకి ఈ రోజు ఫెడరల్ జడ్జిగా వీరు నియమితులు అవుతూ వార్తలను ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి ఈ యొక్క సరళ నాగదేవత గారికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. భారత సంతతి మహిళ మనకి
వీరు ఈ రోజు ఒక ఫెడరల్ జడ్జిగా నియమితులే వార్తలు వచ్చాయి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు అనేటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం. సో గాయస్, ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్ అప్డేట్ కావచ్చు అండ్ జాబ్ ప్రొఫైల్ గురించి అండ్ ఇటీవల కాలంలోనే యాప్టిట్యూడ్ క్లాసెస్ అనేది కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క యాప్టిట్యూడ్ క్లాసెస్ కావచ్చు, డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, మా యొక్క ప్రతి వీడియోని, మా యొక్క ప్రతి అప్డేట్స్ని మీరు కనుక పొందాలి అనుకుంటే, మా యొక్క ప్రతి వీడియో మీకు కనుక రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి వీడియోని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.